సర్వశక్తిమంతుడును సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలును గాక. ఈ యొక్క మాటలు వినుచున్న శ్రోతలందరికీ వివిధ కాల సమయంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఇది నాన్న నూతన సంభాషణ అనే విషయం గురించి మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఈ యొక్క వ్యసన విషయమై మనము ఆలోచన చేస్తే మాట్లాడటం కేవలం మనిషికి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన వరం. జంతువులు అవి మాట్లాడలేవు, చెట్లు అవేమి మాట్లాడలేవు. దేవుడిచ్చిన ఈ వరం యొక్క పరమార్థం మనుషులతో మాట్లాడేందుకు మరియు పరమున ఉన్న ఆయనను మహిమపరిచేందుకే. దేవుడు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు మన నోటిలో నూతనమైన మాటలు ఉంచాడు. ఈ దిన వాగ్దానం నీదగినట్లు మనదగినట్లు మనము మన నోటితో అడగవలెను. నోట నుండి స్తుతి ఆరాధన దేవునికి మాత్రమే రావాలి, చెందాలి. బుద్ధి లేని వ్యర్థమైన మాటల కంటే జ్ఞానము కలిగిన మాటలు నోట నుండి రావాలి. సినిమా పాటలు పాడటం కంటే స్తుతించేదాని నామము దేవా అనుదినము అని పాడుతూ ఆయనను మనము స్తుతించాలి. మన సంభాషణ ద్వారా దేవుడు మహిమపరచబడుటకు మనకు మాటలు ఇచ్చెను. పవిత్రమైన నోరు, పవిత్రమైన నాలుక ఇచ్చాడు. లోకస్తులు మాట్లాడినట్లు మనమేమాత్రము మాట్లాడకూడదు. మన మాటలు ఇంపైనవిగాను దేవునికి అంగీకారంగాను ఉండాలి. ప్రసంగి 12:11 ఉంటున్నది. జ్ఞానం కలిగిన మన మాటల్లో శక్తిని చూస్తాం గనుక మన నోట నుండి మాట బయటికి రాకమునిపే దాని గురించి ఆలోచించాలి. ఒకసారి మన నోట నుండి వచ్చిన తర్వాత దానిని వెనక్కి తీసుకోలేం. ప్రసంగి 3:7 చూస్తాం. మాట్లాడుటకు మౌనంగా ఉండుటకు ఒక సమయం ఉందని చదువుకున్నాం. కాబట్టి పరలోకపు తండ్రి అద్భుతమైన మాట్లాడే వరాన్ని మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనల్ని ఏమాత్రము అవమానపరచుకుంటున్నట్లు ఇప్పుడే మన నోట, మన పెదవులను, నాలుకను ఆయన ఆధీనంలో ఉంచుకుందాం. యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని వాక్యము భాగము సమర్పిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.